హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు డైరీస్. ఈ వీడియోలో సింపుల్గా అలాగే ఈజీ ప్రాసెస్లో మసాలా వంకాయ ఎలా ప్రిపేర్ చేశానో షేర్ చేస్తాను. అందుకోసం మీడియం సైజ్ వంకాయలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. ఈ వంకాయలు చూసారా బుజ్జి బుజ్జిగా భలే ఉంటాయి. వీటిని ఏ వంకాయలు అంటారు నాకైతే ఐడియా లేదండి. జస్ట్ ఇలా వాటర్ డ్రాప్ షేప్లో ఉంటాయి అన్నమాట. ప్రజెంట్ మార్కెట్లో అయితే ఎక్కువగా ఇవే కనిపిస్తున్నాయి ఈ టైప్ ఆఫ్ వంకాయలు. వీటికి ఉండే తొడుములన్నీ తీసేసాయి అనమాట. ఇలా కట్ చేసి నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ వేసి 1 స్పూన్ ఉప్పుని యాడ్ చేశాను. వీటిని ఇప్పుడు 4 భాగాలుగా కట్ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడాను భలే లేతగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని కట్ చేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక 5 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలను యాడ్ చేశాను. ఈ వంకాయలు మనకు 70% కుక్ కావాలన్నమాట. అప్పటి వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను నేను, ముక్కలకి అది బాగా పడుతుందని చెప్పేసి. ఒక్కసారిగా అంతటిని బాగా కలుపుకొని ప్యాన్ లిడ్ పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ కుక్ చేశాను. 3 మినిట్స్ తర్వాత ఒక్కసారిగా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసుకొని ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేసుకున్నాను. ఇవి ఫ్రై అయ్యేలోగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్స్ కారం, అలాగే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. మన వంకాయలు ఎక్కడి వరకు వచ్చాయో చూద్దాం రండి. ఇంకొద్దిగా సాఫ్ట్ అవ్వాలండి. సో లిడ్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నాను. 70% కుక్ అయ్యాయి. వీటిని తీసేసుకొని సపరేట్గా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా ఉంది కదా, ఈ మసాలాని 4 పార్ట్స్గా కట్ చేసుకున్నాం కదండి వంకాయల్ని. ఈ మసాలాని వంకాయల లోపల పట్టించాలన్నమాట. ఇలా అన్ని వంకాయలకి మసాలా అనేది బాగా కూర్చాలన్నమాట. ఈ వంకాయలకి తొడుములు ఉంచుకొని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చండి. నేనైతే అవి తీసేసాను. ఇలా అన్నింటికి మసాలా పట్టించుకోవాలన్నమాట 1 by 1. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని 1/2 కప్పు వరకు ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక మసాలా పట్టించిన వంకాయల్ని ఇందులో వేసి మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అడుగు పట్టేయకుండా ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయ్యే విధంగా చేసుకోవాలి. ఇంకొక 1/2 స్పూన్ సాల్ట్ అది యాడ్ చేశానండి. ఆల్రెడీ వంకాయలు వేగేటప్పుడు ఫస్ట్లో కొద్దిగా వేసాను కదా, ఇప్పుడు ఇంకొద్దిగా వేసాను అనమాట. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేశాను. కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్మెల్ అయితే భలే వస్తుందండి నాకైతే. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేశాను. టేస్ట్ అయితే భలే ఉంటుందండి. ఎప్పుడు చేసే ప్రాసెస్లో కాకుండా ఒకసారి ఈ మెథడ్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. Bye bye. See you in next video.